ర్యాలీలో పాల్గొన్న కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మీరు గమనిస్తే గత 3 రోజుల ముందల కేసీఆర్ గారి క్యాంప్ ఆఫీసులో పనిచేసే పనులు కేసీఆర్ గారి సతీమణి కలుస్తాం జరిగింది. అక్కడ కలిసి మేడం గారు హైదరాబాద్ లో అందరూ తెలుగుదేశం పార్టీకి ఓటేయమంటున్నారు, మీరు ఏం చేయమంటారని మేడం గారిని అడుగుతాం జరిగింది. అప్పుడు మేడం గారు స్పందించి నాకే అర్థం అవట్లేదు, ఒక పక్కన ఈయన ఎంఐఎంతో పొత్తుందంటాడు, కవిత ఏమో ఎంఐఎంతో పొత్తు లేదంటుంది, కేటీఆర్ ఏకంగా భీమవరంలో పోటీ చేస్తానంటాడు, నాకు ఇక్కడ ఏం అర్థం అవట్లేదని మేడం గారు అంటారు. అదేవిధంగా మేడం గారు ఏమంటారంటే నేను కేసీఆర్ గారిని ప్రచారంలోకి వెళ్ళమంటే ఆయన నేను ప్రచారం చేయనని చెప్పారంట. ఎందుకంటే మీరు ప్రచారం చేయరని అడిగితే ఏం చేయాలా, ఎక్కడికి వెళ్ళినా తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి కంపడుతుంది తప్ప నేను చేసిన ఏం కంపడలేదని మేడం గారు చెప్తాం జరిగింది కేసీఆర్ గారు. ఆయన దాంతో పాటు చెప్తాం మేము సైబరాబాద్కి వెళ్తే అక్కడ హైటెక్ సిటీ కట్టారు, అదేవిధంగా ఫ్లైఓవర్ కింద నుంచి మాడితే ఫ్లైఓవర్ కట్టింది తెలుగుదేశం పార్టీ, మెట్రో రైల్ కింద నుంచి మాడితే మెట్రో రైల్ ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ. అంతెందుకు గాంధీ హాస్పిటల్ ముందర మాడితే గతంలోనే ఎప్పుడు లేని విధంగా 150 కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి చేసిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీది. అందుకే కేసీఆర్ గారు మేడం గారికి చెప్తూ నేను అందుకే ప్రచారం చేయట్లేదు, ఏదో బహిరంగ సభ పెట్టుకుని ముగించేస్తానని చెప్పి ఈ రోజు కేసీఆర్ గారి పరిస్థితి అలా ఉంది. నేను కేటీఆర్ గారిని ఒకటే అడుగుతున్నా, మాకు విశ్వనగరం వద్దు, మాకు స్కైవేలు వద్దు, మాకు హుసేన్ సాగర్ చుట్టూ స్టార్ హోటల్స్ వద్దు, మాకు కావాల్సింది రోజు నీళ్ళు ఇస్తారా ఇవ్వరా, మన వీధుల్లో ఉన్న చెత్త రోజు తీస్తారా తీరా, అదేవిధంగా గత దశాబ్దాలుగా మెట్రో ప్రాజెక్ట్ అవ్వండి మీరు పూర్తి చేస్తారా, ఈ 3 చేయండి చాలు తప్ప మాయ మాటలు చెప్పి తప్పించుకోవాలని మనం అనుకుంటాం, దారుణం. అదేవిధంగా కేటీఆర్ గారు మీరు మీ పార్టీ గుర్తు కార్, మా పార్టీ గుర్తు సైకిల్, మీరు పొల్యూషన్ క్రియేట్ చేస్తారు, మేము హైదరాబాద్ సంక్షేమానికి మీరు పొల్యూషన్ క్రియేట్ చేస్తారు, మేము హైదరాబాద్ అభివృద్ధికే సొల్యూషన్, మరో పేరు తెలుగుదేశం పార్టీ. ఈరోజు మన ముందల ఉంది 2 పార్టీలు, 2 వర్గాలు. ఒక పక్కన తెలుగుదేశం పార్టీ బీజేపీ, ఇంకో పక్కన టీఆర్ఎస్ ఎంఐఎం. గత 3 దశాబ్దాలుగా హైదరాబాద్ ని అభివృద్ధి చేసిన ఓటేస్తారా, లేదంటే మీరే చూశారు ఓల్డ్ సిటీ ఎలా అభివృద్ధి చెందుతుందో ఎంఐఎం హయాం కింద, అలాంటి హైదరాబాద్ ని చూడాలా, దయచేసి మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు హైదరాబాద్ లో ఉన్నాం, హైదరాబాద్ మనందరిది, కులాలు అతీతంగా, మతాలు అతీతంగా, ప్రాంతాలు అతీతంగా గత 3 దశాబ్దాలుగా హాయిగా ఉన్నాం మన హైదరాబాద్ లో. విద్వేషాలు రెచ్చగొట్టకుండా, ఎవరి ఆత్మగౌరవం దెబ్బతీయకుండా ఇన్ని దశాబ్దాలుగా హాయిగా బతికినాం. ముందు కూడా మన హాయిగా బతకాలంటే కేవలం ఒక తెలుగుదేశం బీజేపీ పార్టీ వల్లనే అవుతుంది తప్ప ఈ మాయ మాటలు చెప్పి తప్పించుకునే మాటలు మటు కాదు. బాగో జాగో అని చెప్పారు, అవునా కదా తమ్ముళ్ళు?
చెప్పారో చెప్పలేదా? నేను వాళ్ళందరూ ఒక్కటే హెచ్చరిస్తున్నా, హైదరాబాద్ हम सब का था, हम सब का है और हम सब का रहेगा. ఈ రోజు కేంద్రంలో మన అధికారంలో మోడీ గారి కింద అదే విధంగా ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్యేనే ఉన్నారు. రేపు కార్పొరేట్లు కూడా మనం భారీ మెజారిటీతో గెలిపిస్తే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు మన గల్లీకి తీసుకొచ్చే బాధ్యత ఒక తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. నేను మీ అందరూ ఒకటే మనవి చేస్తున్నా, కవితక్క కేటీఆర్ గారు పదే పదే ఒకటి చెప్తున్నారు, కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదని. దీనికి ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పాలి. మొన్న కేంద్ర ప్రభుత్వం అడిగింది మీకు ఎన్ని ఇల్లు కావాలి తెలంగాణ రాష్ట్రానికని. కానీ మన ముఖ్యమంత్రి గారు కుంభకర్ణుడు, ఆ ఉత్తరానికి సమాధానం ఇవ్వలేదు. ముఖ్యమంత్రి గారే పట్టించుకోవట్లేదు కనుక కేంద్రం ఒక 10,000 ఇల్లు కేటాయిస్తాం జరిగింది. మనకి 10,000 కేటాయిస్తాం జరిగింది. అది తెలిసిన వెంటనే గాంధన్న ఏమి ఇతర ఎమ్మెల్యేలు ఏమి వాళ్ళందరూ మన అధ్యక్షుడు వారు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబు నాయుడు గారు తెలిసిన వెంటనే ఆయన మోడీ గారికి ఫోన్ చేసి, అయ్యా ఎక్కడో పొరపాటు జరిగింది, ప్రభుత్వం తప్పు చేస్తే చేసింది కానీ మా తెలంగాణ బిడ్డల్ని ఇబ్బంది పెట్టద్దు, దయచేసి ఇంకొంచెం ఇల్లు కేటాయించమని కోరటం జరిగింది. ఒక్క ఫోన్ కాల్ తమ్ముళ్ళు, ఒకే ఒక్క ఫోన్ కాల్ వల్ల ఈ రోజు తెలంగాణకి 50,000 ఇల్లు కేటాయించిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీది. నిన్నగాక మొన్న చూశారు, స్మార్ట్ సిటీలో మొదటి లిస్టులో హైదరాబాద్ లేదు, అదే విధంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఏ పట్టణం లేదు. ఆ రోజు కేసీఆర్ గారు అన్నారు మాకు అన్యాయం చాలా జరిగిందని. అయ్యా అది ఆ పొరపాటు కూడా జరిగిందంటే మీరు కుంభకర్ణుడిగా పడుకున్న వల్లనే జరిగింది తప్ప కేంద్ర ప్రభుత్వానికి అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు, అన్ని రాష్ట్రాలు ఒక విధంగానే తీసుకోవాలని కోరుకుంటున్నారు. నేను చివరిగా కోరేది ఒకటే, నాకు ఎలాంటి సందేహం లేదు, 2019 ఎన్నికల్లో తప్పనిసరిగా తెలుగుదేశం బీజేపీ భారీ మెజారిటీతో మన ముఖ్యమంత్రి సీట్ కైవసం చేసుకోబోతున్నాం. మన జిహెచ్ఎంసీ ఎన్నికలు ఆ ఎన్నికలకి ఒక పునాది. దయచేసి మీరు గమనించాల్సింది ఒక్కటే, మాయ మాటలు చెప్పి తప్పించుకునే వాళ్ళకి ఓటేస్తామా, లేదంటే 3 దశాబ్దాలుగా అభివృద్ధి చేసిన పార్టీకి ఓటేస్తామా అని దయచేసి మనందరం ఆలోచించాలి. మీరు ఎవరు ఎలాంటి అధైర్యపడాల్సిన అవసరం. మీరే చూశారు, ఒక్క వారం రోజుల్లో తెలుగుదేశం పార్టీ జోష్ ఎలా ఉందో చూపించాం. నిన్న కేసీఆర్ గారి సభ చూస్తే నాకే నవ్వు వచ్చింది. ఉప్పు లేని కూరలాగుంది ఆ సభ. ఆ సభ పెట్టుకుంది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి తిడతానికి, అదే విధంగా తెలుగుదేశం పార్టీ లేదని చెప్పేదానికి. తమ్ముళ్ళు మీరే చెప్పండి, ఆ సభలో కేసీఆర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయనకి ఎవరో చెప్పారంట మా అమ్మగారు టీఆర్ఎస్ కి ఓటేస్తారని. ఏంటి తమ్ముళ్ళు, ఎంత దారుణం, దౌర్భాగ్యం. ఒక భారీ సభలో ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత అబద్ధం చెప్తే ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ లో పెట్టి చెప్పిన మిగతా విషయాలు, అదే విధంగా హైదరాబాద్ ని విశ్వనగరం చేస్తానని వాస్తవాలు ఉన్నాయా దాంట్లో దయచేసి మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు చూస్తే హైదరాబాద్ లో జరిగిన ప్రతి అభివృద్ధి
ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారితో మొదలవుతే దాన్ని కొనసాగించిన ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది. మన ముందల ఉన్న కార్పొరేటర్ని భారీ మెజారిటీతో గెలిపిస్తే మన హైదరాబాద్ గత 12 సంవత్సరాలు జరిగిన అన్యాయం తీర్చిదిద్దే బాధ్యత ఒక తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. మన ఓటు ఏ గుర్తుకేస్తాం అన్నా? గట్టికి చెప్పాలా? మన ఓటు ఏ గుర్తుకి? జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. అదేవిధంగా ఇక్కడ చందానగర్ డివిజన్ చెందిన వసుంధరాదేవి గారు ఇక్కడ ఉన్నారు. మేడం గారిని కూడా భారీ మెజార్టీతో గెలిపించాలా. అదేవిధంగా మన మియాపూర్ డివిజన్ చెందిన అసెంబ్లీలో యంగ్ టైగర్ ఉంటే మన మియాపూర్ లో యంగ్ టైగర్ మోహన్ ముదిరాజు కూడా భారీ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. జై హింద్.